నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వాళ్ళ అకౌంట్లో వేస్తూ 2,000 రూపాయలు మెయింటెనెన్స్ అని చెప్తున్నాడు. అక్కడ చూసినట్టయితే తల్లికి వందనం పెట్టి 2,000కి సున్నం మూశాడు. ఇటువంటి ఘోరమైన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మీరు చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానన్నాడు. అది కూడా అడ్డకెక్కించేశాడు. మన ప్రభుత్వంలో రైతు భరోసా కింద నేరుగా 13,500 రూపాయలు రైతుల ఖాతాలో పడేది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇస్తామన్నాడు. 2,000 ఒకసారి మాత్రమే ఇచ్చారు. ఈ రోజు రైతులు కాళ్ళు అడిగినంత వరకు మన ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి చూసుకున్నట్లయితే వాలంటీర్లను సృష్టించిందే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాలంటీర్లు మనం రైతులకు తక్కువైన పనులు జరిగింది. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తాను అని వాలంటీర్లు చెప్పడం జరిగింది. వాళ్ళకి 10,000 ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీ ఎవరికి మనం యాక్చువల్గా చెప్పాలంటే మన ప్రోగ్రామ్ మీద తప్పు ఉంటాం. 2 కోట్లు 2,000 కాదు, 47,000 తర్వాత 2 కోట్ల ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1972 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడితే 1978లో తెలుగుదేశం పార్టీ ఏర్పడితే ఈ మహానుభావుడు కాంగ్రెస్ పోటీ చేసి చంద్రగిరి నుంచి ఓడిపోవడం జరిగింది. ఓడిపోతే ఓడిపోయారు. ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వెనుకోవడం వచ్చడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఆ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళ సంఖ్యలందరూ రామారావు గారికి వెనుకోటి జరగడం జరిగింది. వాళ్ళ కొడుక్కి మీకే ముఖ్యమంత్రి ఇస్తారని చెప్పి హరికృష్ణ వెనుకోటి జరగడం జరిగింది. వాళ్ళ సభ్యులు తగ్గుబాటు వెంకటేశ్వరరావుకి మీకు హక్కుపడులు కేటాయిస్తారని ఆయన వెనుకోటి జరగడం జరిగింది. సొంత పనులు ఎక్కడ ఎమ్మెల్యే ఈ మహానుభావుడు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు అధికారం ఎక్స్పైర్ అయిపోతుంది. అటువంటి తెలంగాణ చరిత్ర మన చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు 124 సీట్లు వచ్చినాయి, మాతో కూటమి అధికారంలో మేము పెట్టిందే బిల్లు, మేము చేసేదే బిల్లు అనుకుంటున్నారు. ఇక్కడ జరిగేది ఆంధ్రరాష్ట్రంలో ఒకటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. మీరు అధికారం ఉంది, మీరు రాజ్యాన్ని మాత్రమే పరిపాలించగలరు. రాజు మాత్రం జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నారంటే ప్రతి ఒక్క యువత కానీ, ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ ఈ రోజు రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగిందని మీ దగ్గర మాత్రం కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చివరిగా ఒక్క మాట చెప్తున్నారు, అబద్ధాల పునాదులతో అవినీతి ఇటుకలతో 2 కోట్లు అనే సిమెంట్ కలిపి మీరు ఏదైతే రాజభవనాన్ని కట్టుకున్నారో ఈ ప్రజాగ్రహంలో సునామీలో ఆ రాజభవనం కొట్టుకుంటుందని ఈ సమావేశంలో తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు ఇంకొక చిన్న విషయం మన తరపులో గమనించినట్లయితే అధికార పక్షంలో ఉన్న నాయకులు అధికార పదవుల కోసం ఎగబడి కార్యకర్తలు పట్టించుకోకపోవడం జరుగుతుంది. కానీ మన నాయకులు అటువంటి వాళ్ళు కాదు. ఏ ఒక్క కార్యకర్తకైనా ఒకరు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ఏది కాకపోతే ఇంకొకరు పని చేసి పెడతారు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు పని చేసి పెడతారు. మీకు ఇబ్బంది అంటే మాకు చెప్పండి. మొన్న నేనే ప్రత్యక్ష సాక్షి మా సురేశ్వర అలా పలాని చెప్పుమా, నేను చూసుకుంటా. ఆ సమస్య ఏదైనా కూడా నాకు చెప్పండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకులకు ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు రావాలని వాళ్ళ ఇద్దరి కోసం మేము ఛాయ శక్తుల కష్టపడి
లోకేష్ వాళ్ళని గెలిపించుకుంటామని దానికి మునిపే ఏవైతే 66 కార్పొరేషన్ సీట్లు ఉన్నాయో అవన్నీ క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని ఈ సమావేశంలో నేను తెలియజేస్తున్నాను.